గోదానం ఏ కార్యమైనా విశేషంగా చెప్పేది గోదానం చేయమని. గృహప్రవేశాలు, శుభకార్యాలు, వివాహం ఇవే కాదు, పితృకార్యాల్లో కూడా ప్రధానంగా చేసే దానం గోదానం. గోదాన ప్రాధాన్యాన్ని భీష్మ పితామహుడు గోదాన విశిష్టతను ధర్మరాజుకు తెలియజేశాడు. కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి ఉండేవాడు. నిత్యం శాస్త్రవచనం ప్రకారం జీవితాన్ని గడిపేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుణ్ణి పిలిచి నదీ తీరంలో ఉన్న సమిదలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశిస్తాడు. నదీ తీరానికి వెళ్ళిన నాచికేతుడికి అవి కనిపించలేదు. నది పొంగడంతో అవి నదీ గర్భంలో కలిసిపోయాయి. తండ్రి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. అప్పటికే ఆకలితో ఉన్న మహర్షి యజ్ఞ కార్యాన్ని పూర్తి చేయాలన్న నిశ్చయంతో ఉంటాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నాచికేతుణ్ణి నరకానికి వెళ్ళు అని శపిస్తాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్ళిపోయాయి. తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోధిస్తాడు. సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వస్తుంది. పట్టరాని ఆనందంతో కుమారుణ్ణి కౌగిలించుకుంటాడు. రాత్రి ఏ లోకాలకు వెళ్ళింది వెల్లడిస్తాడు. నాచికేతుడి ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు. ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్ళమని శాపం పెట్టాడే గాని చనిపోమని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతుడిని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు. తర్వాత నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభిష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్నట్టు అతను చెప్తాడు. తర్వాత పుణ్యలోకాలను వీక్షిస్తే అందులో దివ్య తేజస్సులు కలిగిన పుణ్యపురుషులు ఉండటాన్ని గమనిస్తాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోక ప్రాప్తి కలిగింది అంటాడు. శుభ సమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందొచ్చు. 3 రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. చిన్న వయసులో మంచి ఆరోగ్యంతో ఉన్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో ఉండే వరాన్ని పొందుతారు అని యమధర్మరాజు చెప్తాడు. అది నాచికేతుడు తండ్రికి చెప్తాడు. ఆ విషయాలు విన్న ధర్మరాజు భీష్ముడికి ప్రణామం చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పిన వృత్తాంతం తెలిసిన వారు సైతం జీవితంలో ఒక్కసారైనా గోదానం చేసి పుణ్యాన్ని పొందండి.